'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. నిర్గమకాండము 34వ అధ్యాయము మొదటి వచనం నుండి. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలు కొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందల కడలేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలను. వీరు లోబడనొల్లని ప్రజలు. మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాన్ని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీలను, కనానీయులను, హిత్తీలను, పెరిజ్జీలను, హివ్వీయులను, యెబూసీలను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలను. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము గల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. వారు ఇతరుల దేవులతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాణ్ణి బలిద్రవ్యమును తినకుండా చూచుకొనుము. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొను నెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. పోతపోసిన దేవతలను చేసుకొనవలదు. మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు 7 దినములు పొంగని వాటినే తినవలను. ఎలయనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చిద్దరే. ప్రతి తొలిచూలు పిల్లయు నాది. నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయే కాని గొర్రె పిల్లయే కాని అది నాదగును. గొర్రె పిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలెను. దాని విమోచింపని ఎడల దాని మెడ విరగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలిచూలు వాని విడిపింపవలెను. నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను, కోయి కాలమందైనను
ఆ దినమున విశ్రమింపవలను. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను, సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలను. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇజ్రాయేలీల దేవుడినైన యెహోవా సన్నిధిని కనపడవలెను. ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరులను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడునూ నీ భూమిని ఆశింపడు. నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు. పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలం వరకు ఉంచకూడదు. నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసుకునుము. ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇజ్రాయేలీలతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాస్త్రములు కల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇజ్రాయేలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించును కనుక వారు అతని సమీపింప వెరచెరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. అటు తరువాత ఇజ్రాయేలీలందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. ఆయనను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇజ్రాయేలీలతో చెప్పెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇజ్రాయేలీలు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. నిర్గమకాండము 35వ అధ్యాయము 1వ వచనం నుండి. మోషే ఇజ్రాయేలీల సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేమనగా 6 దినములు పనిచేయవలెను. 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇంటలో ఎక్కడనో అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పెను. మరియు మోషే ఇజ్రాయేలీలైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వచ్చుల తోళ్లు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్య ధూపమునకును సుగంధ సంభారములు, ఎఫోదుకును పతకమునకును లేత పచ్చలను చెక్కు రత్నములను తీసుకుని రావలెను. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. అవేమనగా మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలకలు, దాని అడ్డకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మెలు, మందసము, దాని మోతకర్రలు, కరుణాపీఠము, కప్పుతెర, బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము, ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలము, పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమునకు తెర, దహన బలిపీఠము, దానికి కలిగిన ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, గంగాళము, దాని పీట, ఆవరణపు తెరలు, దాని స్తంభములు, వాటి దిమ్మలు,
ఆవరణ ద్వారమునకు తెర, మందిరమునకు మేకులు, ఆవరణమునకు మేకులు, వాటికి త్రాళ్లు. పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు సేవా వస్త్రములు అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు, యాజకులగునట్లు అతని కుమారులకు వస్త్రములనివియే అనెను. ఇజ్రాయేలీల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. స్త్రీలు కాని పురుషులు కాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించును వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. మరియు నీలధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వచ్చల తోళ్లు, వీటిలో ఏవి ఎవరి యొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి. వెండి కాని ఇత్తడి కాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ద నుండెనో వాడు దాన్ని తెచ్చెను. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీలధూమ్ర రక్తవర్ణము గల నూలును, సన్న నార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ప్రధానులు ఎఫోదుకును, పతకమునకును చెక్కు రత్నములను, లేత పచ్చలను, సుగంధ ద్రవ్యమును, దీపమునకును, అభిషేక తైలమునకును, పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి. మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇజ్రాయేలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించును వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. మరియు మోషే ఇజ్రాయేలీలతో ఇట్లనెను, చూడుడి, యెహోవా హూరు కుమారుడును హూరు మనవుడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపియున్నాడు. అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారునైన అహోలీయాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీలధూమ్ర రక్త వర్ణములతోనూ సన్ననారతోనూ బుటా పని చేయువాడేమి, నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు, విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు. నిర్గమాకాండము 36వ అధ్యాయము 1వ వచనం నుండి. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పనిచేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగచేసెనో అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. బెసలేలును అహోలియాబును యెహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇజ్రాయేలీలు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. అయినను ఇజ్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచివచ్చి మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణైనను తేవద్దని ఆజ్ఞాపించెను. కనుక పాళెమందంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంతయూ చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామగ్రి చాలినది, అది అత్యధికమైనది. కనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానిరి. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞ కల ప్రతివాడును
మందిరమును 10 తెరలతో చేసెను. అతడు వాటిని నీలధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేసెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటి కొలత ఒక్కటే. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేసెను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను. ఒక తెరలో 8 కొలుకులను చేసెను. రెండవ కూర్పునున్న తెర అంచున 8 కొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా నుండెను. మరియు అతడు 8 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పగా అది ఒక మందిరముగా ఉండెను. మరియు మందిరము మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను చేసెను. వాటిని 11 తెరలుగా చేసెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ 11 తెరల కొలత ఒక్కటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను కూర్చెను. మొదటి కూర్పు నందలి వెలుపటి తెర అంచున 8 కొలుకులను చేసెను. మరియు రెండవ కూర్పు నందలి వెలుపటి తెర అంచున 8 కొలుకులను చేసెను. ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాన్ని కూర్చుటకు 8 ఇత్తడి గుండీలను చేసెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును, దానికి మీదుగా సముద్రవచ్చల తోళ్లతో పైకప్పును చేసెను. మరియు అతడు మందిరమునకు తుమ్మకరతో నిలువ పలకలు చేసెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5. ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు 2 ఉండెను. అట్లు మందిరము యొక్క పలకలన్నిటికీ చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 20 పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను. ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మెలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మెలను చేసెను. మందిరము యొక్క రెండవ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మెలను అనగా ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మెలను, ఒక పలక క్రింద 2 దిమ్మెలను చేసెను. పడమటి దిక్కున మందిరము యొక్క వెనుక ప్రక్కను 6 పలకలు చేసెను. వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు 2 పలకలను చేసెను. అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు 2 మూలలలో ఆ 2 పలకలు చేసెను. 8 పలకలుండెను. వాటి వెండి దిమ్మెలు 16 దిమ్మెలు, ప్రతి పలక క్రింద 2 దిమ్మెలుండెను. మరియు అతడు తుమ్మకరతో అడ్డకర్రలను చేసెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క వెనుక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను చేసెను. పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్రకు ఈ కొన నుండి ఆ కొన వరకు చేరియుండ చేసెను. ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులను పొదిగించెను. మరియు అతడు నీలధూమ్ర రక్తవర్ణము గల అడ్డతెరను పేరిన సన్ననారతో చేసెను. చిత్రకారుని పని అయిన కెరూబులు గలదానిగా దాన్ని చేసెను. దాని కొరకు తుమ్మకర్రతో 4 స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి. వాటి కొరకు 4 వెండి దిమ్మెలను పోతపోసెను. మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీలధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్న నారుతో గుటా పని అయిన అడ్డతెరను చేసెను. దాని 5 స్తంభములను వాటి దిమ్మెలను చేసి వాటి బోధలకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను. వాటి 5 దిమ్మెలు ఇత్తడివి.